సో గైస్ ఈరోజు ఈ వీడియోలో మాడ్యులస్ ఐఐటి జేఈ అకాడమీ సో జేఈ మెడికల్ అకాడమీ ఆర్ జూనియర్ కాలేజ్. సో ఇది వచ్చేసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మియాపూర్లో ఉంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సో అసలు ఫీజు ఏంటి, దీని పరిస్థితి ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. సో ద అకాడమీ విచ్ ఈస్ రన్ బై ఐఐటియన్స్. సో దీనికి సంబంధించి కోర్సెస్ విషయం మనం చూసుకుంటే సో వాళ్ళ వెబ్సైట్ గో త్రూ అవ్వాను. సో వాళ్ళ మోడల్స్ అండ్ టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతో పాటు సో 9th 10th 11th 12th సో స్టూడెంట్స్కి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కానీ లేకపోతే నీట్ కానీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అండ్ ఐ హ్యావ్ గాన్ త్రూ దర్ వెబ్సైట్. సో ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నాం, వాళ్ళ టీమ్ కూడా చాలా క్లియర్గా దే హ్యావ్ మెన్షన్డ్ ఇన్ దర్ వెబ్సైట్ యాజ్ వెల్. సో చాలా క్లియర్గా సో ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, బయాలజీకి, మ్యాథమెటిక్స్కి దానికి సంబంధించిన ప్రతి దానికి కూడా ఐఐటి ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారు. ఫిజిక్స్కి వచ్చేసి అక్షయ్ సారు, సో ఎన్ఐటి శ్రీనగర్, తర్వాత వచ్చేసి ఇంకా ఐఐటి పీపుల్ ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం అదర్ పీపుల్ కూడా ఉన్నారు. ఓవరాల్గా ఏంటి అంటే బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్ ఇన్స్టిట్యూట్ అండ్ అట్ ది సేమ్ టైం ఒక గుడ్ అట్మాస్ఫియర్ కూడా ఉంది అని నేను అనుకుంటా ఉన్నాను. అయితే జనరల్గా మాడ్యులస్ ఏదైతే జేఈ నీట్ గురించి అకాడమీ జాయిన్ అయిన వాళ్ళు డెఫినెట్లీ కొన్ని విషయాలు క్రాస్ వెరిఫై చేసుకొని మెడిటేషన్ తీసుకుంటే బెటర్. సో విచ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. జనరల్గా ఏంటంటే నా తమ్ముడిని ఇంకా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో ఏంటి అంటే సో అంటే నేను ఇన్ఫర్మేషన్ అనేది దాని గురించి రీసెర్చ్ చేస్తూ సరే ఇంకా అందరికీ హెల్ప్ అవుతుంది కదా అని ఆ ఇన్ఫర్మేషన్, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో నేను ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా కానీ ఒకవేళ మాడ్యులస్ స్టూడెంట్స్ ఉన్నా కానీ లేకపోతే ఎవరైనా కానీ ఈ విషయాన్ని షేర్ చేయగలరు. ఒకవేళ మీరు మీ పిల్లల్ని జాయిన్ చేసుకోవాలన్న పేరెంట్స్ ఈ విషయాలని తెలుసుకోండి. సో జనరల్గా ఏంటి అంటే చాలా ఇన్స్టిట్యూట్స్లో జనరల్గా మనం మాట్లాడుకుంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మాడ్యులస్, జనరల్గా ఇన్ జనరల్ మనం మాట్లాడుకుంటే కొంతమంది సో పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది, బట్ నిజంగా రియాలిటీ చూసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. విచ్ ఇస్ మనం సోషల్ మీడియాలో చూసుకునే దానికంటే లేకపోతే అడ్వర్టైజ్మెంట్లో పబ్లిసిటీలో చూసుకునే దానికంటే కూడా రియాలిటీ అనేది కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. సో డెఫినెట్లీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ మనం తెలుసుకోవాలి. అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు క్రాస్ వెరిఫై చేయండి. ఒకవేళ మీరు తెలుసుకుంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్లీ దాని గురించి కూడా మా తమ్ముడు కూడా జాయిన్ చేయించాలా వద్దా అనేది దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేదు నేను కూడా. అయితే ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారా లేదా? సో ఎస్, టీచింగ్ స్టాఫ్ మళ్ళీ ఐపీకి సపరేట్గా, సో నీట్కి సపరేట్గా, లేకపోతే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సపరేట్గా, బయాలజీకి సపరేట్గా. సో ఈ టీచింగ్ స్టాఫ్తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోవద్దు. టీచింగ్ స్టాఫ్ అనే వాళ్ళు ఎవరు, సో ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఉంటారా, అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారా లేదా అనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మనం ఒక్క ఇంటర్వ్యూ జేఈ లాంగ్ టర్మ్ కోర్స్ ఎవరైతే తీసుకుంటా ఉన్నారంటే ఇంటిగ్రేటెడ్ కోర్సు, దాంతోపాటు ప్యారల్గా అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ విట్సాట్ చూసుకున్నా, తర్వాత ఇంకా మనము కామ్డీకే చూసుకున్నా కానీ, లేకపోతే ఐజర్, నైజర్, సో ఇంకా చాలా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటన్నిటి కూడా సిమిలర్గా ప్రిపేర్ చేపిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తున్నారా అండ్ టైం లైన్స్ వాటికి అప్లై ఇదంతా కూడా ప్లాన్ చేస్తారా అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లాసులు చెప్పడం ఒకటి కాదండి, సో డౌట్స్ క్లియరెన్స్ ఉందా లేదా. డౌట్స్ క్లియరెన్స్కి ఫ్యాకల్టీ ఎవరైతే క్లాసులు చెప్పారో వాళ్ళు అందుబాటులో ఉన్నారో, లేకపోతే ఏదో అసలు డౌట్స్ క్లియరెన్స్ లేదా, ఇది ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ తర్వాత పర్సనల్ కేర్ ఉందా లేదా. సో 1-to-1 మెంటర్షిప్ అనేది ఇఫ్ నెసెసరీ అవసరం పడితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ లిమిటెడ్ బ్యాచ్, డెఫినెట్లీ లిమిటెడ్ బ్యాచ్ ఉంటున్నారు అని నేను అనుకుంటా ఉన్నాను. లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారు లేదా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ దాంతోపాటు ల్యాబ్ ఫెసిలిటీ ఉందా లేదా, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ల్యాబ్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది ఖచ్చితంగా. అండ్ అట్ ది సేమ్ టైం ఇంటర్నెట్ ఫెసిలిటీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ నీడెడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అండ్ ఇది చాలా అవసరం కూడా, ఎందుకంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఈ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంటర్నెట్ ద్వారా కూడా చదువుకునే దాన్ని మిస్యూజ్ చేయకుండా సో వాళ్ళ గైడెన్స్ తోటి ప్రాపర్గా యూజ్ చేసుకుని జేఈ నీట్ క్రాక్ చేయడానికి అవసరమైన రిసోర్సెస్ అనేవి మనం ఆన్లైన్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. సో అది ఉందా లేదా కూడా ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ వీటితో పాటు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో ఏదైతే చెప్పిన ఫీజు ఉందో ఆ చెప్పిన ఫీజే తీసుకుంటున్నారా లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటున్నారా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ ఇంపార్టెంట్, మీరు అట్లీస్ట్ ఒక 10-15 స్టూడెంట్స్ తోటి ర్యాండమ్గా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు మెడిటేషన్ తీసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియాలో కనిపించేంత నిజం కాదు. ప్రతి ఇన్స్టిట్యూట్కి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో అలాగే మాడ్యులస్ కూడా ప్రోస్ ఉండొచ్చు అండ్ కాన్స్ ఉండొచ్చు. మీరు మాత్రం వాటిని కంటే కూడా ఎంత ఎక్కువ ప్రోస్ ఉన్నాయి, మనకు కావాల్సిన అక్కడ ఉందా లేదా క్రాస్ వెరిఫై చేసుకోండి. ప్లే గ్రౌండ్ ఉందా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మరి కంప్లీట్గా చదువు అన్న కాకుండా కొంచెం అది కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రాపర్ షెడ్యూల్ తోటి స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారా లేదా, దానికి సంబంధించిన వార్డెన్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు లేదా, ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ డెఫినెట్లీ ఒక ఐఐటియన్ అకాడమీ ఇది డెఫినెట్లీ ఇది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే సో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో హైదరాబాద్లో ఒకవేళ మాడ్యులస్ ఐఐటి ఎవరైతే మాడ్యులస్ జూనియర్ కాలేజ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో దానికి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ అనేది యూ కెన్ షేర్ ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ.